హాయ్ హలో నమస్తే. సారీ ఇలా ఇంట్రడక్షన్ లేకుండా ఎంటర్ అయ్యాను అని ఏమనుకోకండి. క్లైమాక్స్ లో నా గురించి కొంచెం క్లారిటీ ఇస్తాను. ముందైతే నా టీవీ మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయాలి కదా. ముందు అరే పిలవకుండానే వచ్చేసేది భయ్యా, అంతేలే సీఈఓ కదా ఆ మాత్రం ఉండాలి. ఈ గురించి చెప్పాలంటే సంగీతానికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ద యంగెస్ట్ అండ్ హ్యాండ్సమ్ సీఈఓ ఎవర్. He is none other than Advait Ram. ఇప్పటిదాకా సీఈఓ గురించి మాట్లాడాం, ఇప్పుడు మన ఎండి గురించి మాట్లాడుకుందామా? అతనేనండి మా ఎండి, ఇది నిజం, మీరు నమ్మాలి. సాధారణంగా మనం ఇంతవరకు పవనిజం చూసాం, జఫాయిజం చూసాం, కానీ మన ఎండి గారిది ప్రొఫెషనలిజం. రొటీన్ కి చాలా భిన్నంగా ఉంది కదా. వెండి తెరకి అన్నయ్య ఎన్టీఆర్, బుల్లి తెరకి అన్నయ్య ఓంకార్, కానీ ఈ రేడియో ప్రపంచంలోని అమ్మాయిలందరికీ అన్నయ్య సందీప్. ఇతనే శాండీ, మన ఎండి. ఇది మన ఎండి పరిస్థితి. ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలి? వామ్మో, వీడి గురించి చెప్పాలంటే ముందు నేను పెరుగన్నం గురించి చెప్పాలి. పెరుగు ముందుంటే చాలు వీడి ప్రపంచాన్ని మర్చిపోతాడు. సాధారణంగా ఎవరన్నా అన్నంలో పెరుగు కలుపుకుంటాడు, కానీ వీడు పెరుగన్నంలో అన్ని కలుపుకుంటాడు. కాకపోతే వీడి దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే మిమిక్రీ మాత్రం ఎరగతీస్తాడు భయ్యా, ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే. వీడు మిమిక్రీ చేస్తే జనాలందరూ జేజేలు పలకాల్సిందే. None other than our admin శ్రీకాంత్. ఇప్పుడు అఖిల. ఈ అమ్మాయి చూడడానికి కొంచెం కోపంగా యాంగ్రీ బర్డ్ లా కనిపించినా చాలా కూల్ అండ్ జోవియల్. ఇంకా ఈ అమ్మాయి వాయిస్ గురించి చెప్పాలి అంటే తేనె ఎంత తీయగా ఉంటుందో ఈ అమ్మాయి వాయిస్ కూడా అంతే స్వీట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ వచ్చాయి అనుకుంటున్నారా? సి లిటరల్లీ ఆబ్వియస్లీ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ గోనా టెల్ ఈస్, ఈ అమ్మాయి గురించి నేను తెలుగులో మాట్లాడాను భయ్యా, అందుకనే ఇంగ్లీష్ లో స్టార్ట్ చేశాను. ఈ పదాలు లేకుండా ఈ అమ్మాయి కనీసం 30 సెకండ్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడదేమో. కానీ తిను అద్భుతమైన సింగర్. పాటలు పాడడంలో ఈమెకు ఏమే సాటి, ఈమెకు రాలేరు ఎవ్వరూ పోటీ. తనే దివ్య అన్వేషిత. ఇప్పుడు మీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ముద్దుగా బొద్దుగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే వీడు పనులు చేయడంలో మాత్రం చాలా లేజీ, కానీ వీడికి ఆర్జయింగ్ అంటే మహా క్రేజీ. వాడే సుమంత్. ఇప్పుడు సారీ, ఈమె గురించి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, కేవలం ఇది మాత్రమే. ఎవరన్నా జోక్ వేస్తే నవ్వుతారు, కానీ తిను జోక్ వేస్తాను అన్నా కూడా నవ్వుతుంది. ఇది ఈమెలోని స్పెషాలిటీ. తనే దీపు. హే, అసలు సిసలైన గురించి చెప్పాల్సిన టైం వచ్చింది. దీని గురించి చెప్పాలి అంటే నేను తల కిందకి దించుకోవాలి. నేనే కాదు, దీని ముందు ఎంత తోడన్నా సరే తల దించుకోవాల్సిందే. ఎందుకు అనేది దీన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. దీన్ని చాలా చిన్ని నోరు, ఎంత చిన్నదంటే ఆ చిన్ని నోరులో ప్రపంచం మొత్తం పడుతుంది. ఇంకా ఇదొక అద్భుతమైన డాన్సర్. ఎలాంటి డాన్స్ అన్నా సరే అవలీలగా వేసి పడేస్తుంది, అందరి గుండెల్లో దడ పుట్టిస్తుంది. తనే లోక్షిత. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎలాగో కథ క్లైమాక్స్ కి వచ్చేసింది కాబట్టి ఇంకా నా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. నేను ఇడియటర్. మరి నేను పెద్ద ఎత్తవ్వా, నీ గురించి ఏముందిరా చెప్పనీకి తింగరదవా. స్టార్టింగ్ లో ఏమన్నావురా, ఇద్దరం కలిసి టీం గురించి చెప్దామన్నావు కదా, కానీ నేను 2 నిమిషాలు లేట్ వచ్చిందని క్యారెక్టర్ కట్ చేస్తావురా కక్కుర్తదవా. ఒసై ఆపవే, చెప్పావా? మొత్తం చెప్పేశావా? ఇంకేముంది నేను చెప్పడానికి? ఏమ్రా కాలిందా?
ఇందాక ఇండైరెక్ట్ గా నా హైట్ గురించి మాట్లాడినప్పుడు నాకు కూడా గిట్లనే కాలింది. ఓ వినేసావా? సారీ సర్లేవే, ఏమన్నా మనం ఒకటి. ఇవన్నీ ఎందుకులే కానీ కాంప్రమైజ్ అయిపోదాం. ఈ బుద్ధి ముందాడమైందిరా. ఎలాగా వచ్చావు కదా, కాబట్టి ఇద్దరం కలిసి చెప్పాల్సింది చెప్పేద్దాం. సరే కానీ ఇంతకీ మేము చెప్పేది ఏంటంటే, తెలంగాణ మిర్చి తరపున మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.